నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్ దావా స్వాతి రమేష్, వైస్ చైర్మన్ రాగంశెట్టి సతీష్ ను మిగిలిన సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు, ఎలాంటి గొడవలకు తావు లేకుండా చూస్తున్న పోలీసులు, అదనపు బలగాలతో మున్సిపల్ కార్యాలయం మోహరింపు. దొంగల రాజ్ కుమార్, తాండ్ర శ్రవంతి, తిరుమల వాసు దారావత్, ప్రసన్న కొయ్యడ, బండారి శ్రవంతి, రాజనాల రమేష్, సల్ల కృష్ణవేణి, సిమ్రన్ షేక్, సౌజన్య లక్కాకుల. వీళ్ళు రాలేదు అండి. సో మిగతా వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చైర్పర్సన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి కాంగ్రెస్ పార్టీ వారు మనకి ఇప్పుడు వచ్చిన ఏకైక క్యాండిడేట్ ఎవరు అంటే చైర్పర్సన్గా దావా స్వాతి గారు, వైఫ్ ఆఫ్ రమేష్ బాబు. వీరి పట్ల మనకి విప్పు కూడా, వీరికి వేయాలని విప్పు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు దావా స్వాతి గారిని ప్రపోజ్ చేస్తున్నారన్నమాట క్యాండిడేట్గా. సో ఎంతమంది దావా స్వాతి సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించు. నిజమైన నమ్మకంతో మరియు విధేయతతో చూపుతూ మరియు నేను స్వీకరించే పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి కుమారాలు నేను 20వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజం మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని నేను 17వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహిస్తానని భగవంతుడు సాక్షిగా పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహిస్తానని భగవంతుడు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన